అమెరికా కొట్టిన దెబ్బతో బిత్తరపోయిన చైనా ప్రపంచం ముందు షో చేయడానికి మాత్రం తను కూడా ప్రతీకార సుంకాలు వేసింది. కానీ ప్రతీకార సుంకాల వల్ల అమెరికాకి పెద్దగా నష్టపోయేదేం లేదు. కానీ అమెరికాలో చైనా సరుకులు అమ్ముకోకపోతే మాత్రం నష్టపోతుంది అన్నటువంటిది వాస్తవం. ఎందుకంటే అమెరికన్ వెరైటీలు 20% చైనాలో కొనుక్కుంటే చైనా వెరైటీలు కొనుక్కునేది 80% అమెరికాలో. అక్కడ అంతంత పెట్టి కొనలేక వదిలిపడేసేటటువంటి పరిస్థితి 140% అనేటప్పటికి. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవాలంటే ఆ వస్తువు తెచ్చి ఇండియాలో అమ్మాలి. ఇండియానేమో ఆల్రెడీ చైనాతో గొడవ పడి ఉన్నది కాబట్టి చైనా వెరైటీస్కి ఆల్రెడీ ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు రష్యా ద్వారా రాయబారం నడుపుతోంది చైనా. ఎవరైతే లావ్రోవ్ ఉన్నాడో రష్యన్ ఎవరైతే పుతిన్ తర్వాత ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రి తాజాగా ఆ నిజాన్ని చెప్పుకొచ్చాడు. ఏమని? చైనా వాడు ఇప్పుడు ఇండియాకి ఇస్తున్న ఆఫర్ ఏంటంటే వాళ్ళ వెరైటీసు ఇండియాలో అమ్ముకుంటాడు. ఈ డబ్బులు ఇదివరకు ఏంటి వాళ్ళ యువాన్సులు ఇవ్వాలి కదా, లేదా అమెరికన్ డాలర్లు ఇవ్వాలి కదా, అట్లా కాదు రూపాయిలోనే తీసుకుంటాం మేము. ఒకప్పుడు ఇరాన్ మీదన పెట్రోల్కి సంబంధించిన ఆంక్షలు పెడితే పెట్రోల్ డీజిల్కి ఆ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ ఏం చేసింది, మన దగ్గర నుంచి బియ్యం తీసుకుని రూపాయల్లో డబ్బులు తీసుకుని సప్లై చేసింది. అట్లాగా ఇప్పుడు చైనా మనకి ఆఫర్ చేస్తుంది అన్నమాట.